వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీకి వెళ్ళారు. అక్కడ తిరుపతి లడ్డూ అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తారు, మాట్లాడతారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని బయటకు వచ్చారని తెలుస్తుంది. సరే, ఆయనకు వచ్చింది 11 సీట్లు. ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చట్టం ఒప్పుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే, ప్రతి మనిషి కూడా ఒక చట్టాన్ని నమ్ముతాడు. ప్రతి మనిషి కూడా తను అనుకున్నదే నిజమని నమ్ముతాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమని? అప్పుడు 23 మంది టీడీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడి నుంచి ఒక 5 మందిని లాగేస్తే 18 మంది అవుతారు. 18 మందో 17 మంది అవుతే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదే నిజమని అప్పట్లో నమ్మారు. తర్వాత ఇప్పుడు తాను అధికారం పోయిన తర్వాత ఆ చట్టాన్ని ఎందుకు పాటించడం లేదనేది నాకు అర్థం కావడం లేదు. తాను ఏదైతే నమ్మాడో అది ఇప్పుడు అబద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.